జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్నది. అంటే అయోధ్య దేవాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నది. ఇంకా కొంత నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రారంభం కానున్నదో ఇక అయోధ్యలో రామ మందిరం పూర్తయినట్టుగా భావించాలి. ఇక అక్కడ పూజలు కూడా జరగబోతాయి. ఇది దేశ విదేశాల్లో ఉండేటువంటి హిందువులందరికీ కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారేటువంటి అవకాశం ఉంది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి ఏ విధంగా ఒక దివ్యక్షేత్రం అవుతుందో అదేవిధంగా అయోధ్యలోని రామాలయం కూడా ఒక పర్యాటక కేంద్రంగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్వవృద్ధుడైనటువంటి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ గారు ఒక పత్రికలో వ్యాసం రాస్తూ విధి నరేంద్ర మోడీని ఎంచుకుంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అని రాస్తూ గత స్మృతులను ఆయన నెమరు వేసుకున్నారు. నిజానికి ఈరోజు అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు అవుతుందంటే కారణం దానికి ఎల్కే అద్వానీ గారు. ఒక్కసారి చరిత్రని మనం పరిశీలించినట్లయితే 1990లో సెప్టెంబర్ 25న ఆయన సోమనాథ్ నుంచి, గుజరాత్లోని సోమనాథ్ నుంచి ఆయన రథయాత్ర మొదలుపెట్టారు. అంటే దానికంటే కొంచెం ముందు, అంటే 1980 నుంచే విశ్వ హిందూ పరిషత్తు లాంటి సంస్థలు అయోధ్యలో వివాదాస్పదమైనటువంటి రామ జన్మభూమిలో అక్కడ దేవాలయం కట్టాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ దానికి పెద్దగా అంటే ప్రాచుర్యం లభించలేదు. అయితే విహెచ్పి అదేవిధంగా బజరంగ దళ్ తదితర హిందూ మత సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్ని నెరవేర్చాలి, వాళ్ళకి మద్దతు ఇవ్వాలి అనేటువంటి తలంపుతో ఒక కార్యాచరణ ప్రకటించారు అద్వానీ. ఆయన అందుకు తన రథయాత్రను సోమనాథ్ టెంపుల్, అంటే సోమనాథ్ టెంపుల్ మీద మనందరికీ తెలుసు మహమ్మద్ గోరీ అనేక సార్లు దండయాత్ర చేసి ఆ సోమనాథ్ దేవాలయాన్ని నాశనం చేసి అక్కడ బంగారం మిగతా అనేకమైనటువంటి విలువైనటువంటి వస్తువులు దోచుకున్నాడని చరిత్ర చెబుతుంది. అటువంటి గోరీ దండయాత్ర చేసినటువంటి సోమనాథ్ నుంచి ఆయన రథయాత్ర సెప్టెంబర్ 25, 1990 నాడు ప్రారంభించి అయోధ్య వరకు ఈ రథయాత్రను తీసుకువెళ్లేందుకు కార్యాచరణ వేసుకున్నారు. అనేక రాష్ట్రాల మీద నుంచి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, అదేవిధంగా ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, బీహార్ మీదుగా అయోధ్య చేరుకోవాలనేది ఆయన కార్యాచరణ. దీనికి ఆయన రథయాత్ర చేపడటానికి కూడా కారణం ఏంటంటే ఆయన రథయాత్ర కంటే ముందు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు దేశ ప్రధానిగా ఉండగా ఆయన మండల్ కమిషన్, అంటే బీపీ మండల్ అని ఆయన ఇచ్చినటువంటి ఒక కమిషన్ రిపోర్టుని, ఎవరైతే వెనుకబడిన వర్గాల వారికి 27% రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో బీపీ మండల్ ఇచ్చినటువంటి రిపోర్టును దానిని అమలు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు వీపీ సింగ్. దాంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అంటే మండల్ రిపోర్టును వ్యతిరేకిస్తూ చాలామంది దానిని ఆందోళన బాట పట్టారు. దేశంలో చాలామంది వెనుకబడినటువంటి వర్గాలు మండల్ రిపోర్టును సమర్థించాయి. ఇటువంటి నేపథ్యంలోనే దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు, అదేవిధంగా మండల్ కమిషన్ రిపోర్టును వల్ల ఏర్పడినటువంటి ఒక రాజకీయ ప్రకంపనలను చల్లార్చేందుకు కమండలం అన్నారు ఆ రోజున. కమండలం అంటే బీజేపీ రథయాత్ర మొదలుపెట్టింది. అద్వానీ గారు మొదలుపెట్టారు. రోజుకి 300 కిలోమీటర్ల మేర ఆయన ఆ రథయాత్ర చేస్తూ ఆయన దాదాపుగా నెల రోజుల పాటు ఆ రథయాత్ర అక్టోబర్ దాదాపుగా
నెల రోజులకు పైగా ఆ రథయాత్ర సాగింది. ఆ రథయాత్రలో ఆయన అనేక ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. అదేవిధంగా ఆయన వెంట వేలాదిగా కరసేవకులు, ఏదైతే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలనేటువంటి ఒక నినాదంతో ఆయన వెంట వేలాదిగా హిందూ కార్యకర్తలు మొదలై ఆయనతో పాటు ఆ యాత్రలో పాల్గొన్నారు. మోడీ గారు కూడా ఆద్యంతం ఉన్నారు. ఆ విషయాన్ని ఎల్కే అద్వానీ గారు పేర్కొన్నారు. నా రథయాత్ర పొడవునా నరేంద్ర మోడీ ఉన్నారని. అయితే నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ఎల్కే అద్వానీ గారి రథయాత్రలో అనేక చోట్ల మత ఘర్షణలు జరిగాయి. ఒక అంచనా ప్రకారం 650 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల మత ఘర్షణలు చెలరేగాయి. ఆ మత ఘర్షణలో మొత్తం మీద చూసినట్లయితే 650 మంది, ఇరు వర్గాలకు చెందినటువంటి వారు 650 మంది ప్రాణాలు కోల్పోయారు. అద్వానీ గారి రథయాత్ర బీహార్ సరిహద్దుల్లో ప్రవేశించగానే ఆనాటి ప్రధానమంత్రి విపి సింగ్ గారి ఆదేశాల మేరకు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు బీహార్కి. ఆయన అద్వానీ గారిని అరెస్ట్ చేశారు. అద్వానీ అరెస్టుతో ఒక్కసారిగా దేశం అంతా అట్టుడికిపోయింది. అనేక చోట్ల హైదరాబాద్తో సహా అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా యూపీ, గుజరాత్ ఇటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. మత ఘర్షణలు చెలరేగాయి. ఆ తర్వాత విపి సింగ్ ప్రభుత్వం కూలిపోవటం, తర్వాత తదనంతర పరిణామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు అవటం, పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి కావటం జరిగింది. ఆ సందర్భంలో మళ్ళీ తిరిగి అక్టోబర్ 6, 1992న అయోధ్యలోని చారిత్రాత్మకమైనటువంటి బాబ్రీ మసీదుని కూల్చేశారు. అప్పుడు జరిగిన అల్లర్లు, ఆ తదనంతరం అల్లర్లలో దేశవ్యాప్తంగా 2000 మంది ఊచకోతకు గురయ్యారు. రోజుల తరబడి కర్ఫ్యూ. ఉత్తరప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో హైదరాబాద్తో సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కర్ఫ్యూ. వీధిలోకి రావడానికి జనం భయపడ్డారు. అటువంటి ఘర్షణలు, మత ఘర్షణలు జరిగాయి. బాబ్రీ మసీదును కూల్చేశారు. ఆ తర్వాత మనందరికీ తెలుసు, లిబరాన్ కమిషన్ ఏర్పాటైంది. లిబరాన్ కమిషన్లో ఎల్కే అద్వానీ గారు ప్రధాన ముద్దాయిగా పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదైంది 2017లో. ఆ తర్వాత తదనంతర పరిణామాల్లో ఆ కేసుని కొట్టేశారు. సో ఈ మొత్తం పరిణామాలు అంటే 33 ఏళ్ల తర్వాత 1990లో అద్వానీ గారు ఆయన రథయాత్ర చేపట్టిన 33 సంవత్సరాలకి అయోధ్యలో రాముడి మందిరం కడతారని ఎవరు ఊహించి ఉండరు. ఆ విషయాన్నే ఎల్కే అద్వానీ గారు ప్రస్తావించారు తన వ్యాసంలో. ఈ సందర్భంగా వాజ్పేయి గారు లేకపోవటం కూడా పెద్ద లోటని కూడా ఆయన పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టుగా ఆయన రథయాత్ర వల్లనే బీజేపీ దేశంలో బలపడింది. ఒక కమ్యూనల్ పోలరైజేషన్ జరిగింది. కేవలం 2 సీట్లుగా ఉన్నటువంటి బీజేపీ ఈరోజు 10 సంవత్సరాలుగా, అంతకుముందు వాజ్పేయి గారు 4.5 సంవత్సరాలు అధికారంలోకి రాగలిగింది. 2004 అంటే 1999, 2004 మధ్య 5 ఏళ్ల కాలంలో వాజ్పేయి గారు దేశ ప్రధాని అయ్యారు. 1999లో కార్గిల్ యుద్ధం కూడా అందుకు దోహదం చేసింది. అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉన్నారు. అంటే కేవలం 2 సీట్లుగా ఉన్నటువంటి బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించడానికి కారణం ఎల్కే అద్వానీ గారి రథయాత్ర. ఆయన చెప్పినట్టుగా అది చరిత్ర గతిని మార్చింది. అలా పార్టీ
చరిత్రను మార్చింది. అదేవిధంగా దేశ రాజకీయాలను కూడా మలుపు తిప్పింది. మొత్తం మీద చూసినట్లయితే అయోధ్యలో రామ మందిరం కడతారని బహుశా ఎవరు కూడా, ఏ విశ్లేషకుడు కూడా ఊహించుండరు. అన్ని వర్గాల్లో కూడా కొంత సానుకూలత వ్యక్తం కావటం, ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని కొన్ని ముస్లిం మత సంస్థలు కూడా చెప్పినట్లుగానే వాళ్ళు ఆ మాట మీద నిలబడి ఉండటం, ఇదంతా కూడా దోహదం చేసింది. అందువల్ల ఈ 22న జరగబోయే అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం, బాలరాముడి విగ్రహ కార్యక్రమం విజయవంతం అవటం వెనుక ఎంతో చరిత్ర ఉంది. ఎంతో రక్తం ఏరులై పారినటువంటి చరిత్ర కూడా ఉంది. అందువల్ల ఇకపై దేశంలో కూడా ఒక మత సామరస్యం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని మతాలను గౌరవించాలి. అందరి మతపరమైనటువంటి భావాలని పరస్పరం గౌరవించుకోవాలి. దేశం అభివృద్ధి పదంలోకి ముందుకెళ్ళాలి. చరిత్రని తవ్వటం వల్ల ఉపయోగం లేదు. గతంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆ గాయాలు మానిపోయాయి. ఇప్పుడు మళ్ళీ పరస్పరం అన్ని మతాల వారు కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు. భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ముఖ్యంగా ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి ఈ క్రమంలో ఈ మతపరమైనటువంటి ఆలోచనలను దూరం పెట్టాలి, పరస్పరం గౌరవించుకోవాలి. ఏదైతే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారో అదేవిధంగా అయోధ్యలో మరొక చోట మాస్క్ అంటే మసీదును కూడా నిర్మిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఘనంగా జరపాలి. అప్పుడే ఈ దేశం ముందుకెళ్తుంది, ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇవ్వగలుగుతుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని